ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా మలుపు తిరిగింది. గత కొద్ది రోజుల క్రితం టీడీపీ అభ్యర్థిగా రామకృష్ణ గెలుపొందారని ప్రజలు తెలిపారు. అధిష్టానం మాత్రం తన కుమార్తె లక్ష్మీ సాయి ప్రియకి టికెట్ ఇవ్వడంతో వైసీపీ అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. గతంలో రామ్ కుమార్ రెడ్డి తల్లిదండ్రులు వెంకటగిరి నియోజకవర్గాన్ని అభ్యర్థి బాటలో నడిపించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రామ్ కుమార్ రెడ్డిని 100% ఎమ్మెల్యేగా గెలిపిస్తామంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి సునీల్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల హడావుడైతే మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి వెంకటగిరి నియోజకవర్గంలో రాజకీయం రోజు రోజుకి మారుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని అయితే ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీకి సంబంధించి కూడా కొరగొండ్ల రామకృష్ణ అదేవిధంగా డాక్టర్ మస్తాన్ యాదవ్ ఈ ఇద్దరు కూడా గట్టి పోటీలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ అధిష్టానం ఇద్దరికీ కాకుండా కొరగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీ సాయి ప్రియకైతే సీటు కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. అయితే కొరగొండ్ల రామకృష్ణకి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించుంటే టీడీపీ ఖచ్చితంగా గెలుపొందే పరిస్థితి అయితే ఉందని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొత్త అభ్యర్థి మహిళకు సీటు ఇవ్వడంతో పాటు కూడా అక్కడ వైసీపీకి కొద్దిగా మారిందని కూడా అక్కడ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి సంబంధించి తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అదేవిధంగా తల్లి రాజ్యలక్ష్మి వెంకటగిరి నుండి కూడా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పట్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా వెంకటగిరికి సంబంధించి నియోజకవర్గాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తల్లిదండ్రులు ఇద్దరికి కూడా వెంకటగిరి నియోజకవర్గంలో మంచి పట్టు ఉండడం, తమకంటూ ఒక వర్గం ఉండడం వైసీపీకి అయితే పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో దాదాపు 6 మండలాలకు సంబంధించి కూడా వైసీపీకి 70% వరకు కూడా ప్రజలు మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొద్ది రోజుల క్రితం టీడీపీకి మొగ్గు చూపిన ప్రజలు ప్రస్తుతం అక్కడ కొరగొండ్ల రామకృష్ణకి కాకుండా తమ కుమార్తెకి ఇవ్వడంతో పాటు కూడా ఆమె నాన్ లోకల్ అయిన పరిస్థితి అయితే ఉంది. నాన్ లోకల్ కావడంతో పాటు కూడా ఆమె వైపు టీడీపీ ప్రజలు కూడా మొగ్గు చూపిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కొరగొండ్ల రామకృష్ణ కుమార్తె పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ కోడలుగా ఉండడం, దాంతోపాటు కూడా ఆమె నాన్ లోకల్ అయిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రజలు సమస్యలు నియోజకవర్గ అభివృద్ధి నియోజకవర్గంలో ఉంటే అభివృద్ధి చేయగలరు, కానీ ఇక్కడ గెలుపొంది చెన్నైలో పోయి కూర్చొని ఉంటే ఇక్కడ అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరంటూ కూడా కొంతమంది ప్రజలైతే వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. టీడీపీకి సంబంధించి ఇటు కొరగొండ్ల రామకృష్ణ అదేవిధంగా డాక్టర్ బీదా మస్తాన్ రావు అయితే కూడా ఇద్దరు సీటుకి అయితే టీడీపీ సీటు కోసం అయితే వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ అధిష్టానం తన కుమార్తెకి సీటు ఇవ్వడంతో పాటు కూడా డాక్టర్ మస్తాన్ యాదవ్కు సంబంధించి గత కొద్ది రోజుల్లోనే వైసీపీ కండువా కప్పుకుంటాడనే ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. వెంకటగిరికి సంబంధించి మనం చూస్తున్నట్లయితే కూడా ఎస్సీ ఓట్లు అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండడంతో పాటు కూడా ఇప్పుడు బీసీకి సంబంధించిన డాక్టర్ మస్తాన్ యాదవ్ వైసీపీలోకి వస్తే పూర్తిగా కూడా టీడీపీ అయితే వెంకటగిరి నియోజకవర్గంలో పతనం అవుతుందని కూడా సీనియర్ రాజకీయ నాయకులు వెంకటగిరిలో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇటు వైసీపీ అభ్యర్థి అదేవిధంగా ఇటు టీడీపీ అభ్యర్థి ఇద్దరు కూడా ప్రచారం అయితే ముమ్మరం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇద్దరు కూడా ప్రజల వద్దకు వెళుతూ తమ సంక్షేమ పథకాలను వివరిస్తూ తాము గెలుపొందితే ఎలాంటి అభివృద్ధి చేస్తామో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రజలు కూడా అక్కడ వైసీపీకి సంబంధించి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అదేవిధంగా నేదురుమల్లి రాజ్యలక్ష్మికి సంబంధించి కూడా ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే కూడా వీళ్ళిద్దరి పదవుల్లో ఉన్నప్పుడు నియోజకవర్గానికి మంచి పని చేయడంతో మంచి పనులు అదేవిధంగా అభివృద్ధి చేయడంతో పాటు కూడా వాళ్ళకి ఒక వర్గం ఉంది. ఆ వర్గానికి సంబంధించి కూడా పిలిపించి మాట్లాడడంతో పాటు కూడా 100కి 100% నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో దాదాపుగా 40,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందుతారని అక్కడ రాజకీయ నాయకులు అదేవిధంగా ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని స్వతంత్ర టీవీ అయితే గ్రౌండ్ రిపోర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. గ్రౌండ్ రిపోర్ట్కి సంబంధించి కూడా 6 మండలాల్లో బాలాయిపల్లి అదేవిధంగా డక్కిలి వెంకటగిరి మున్సిపాలిటీకి సంబంధించి సైదాపురానికి సంబంధించి అన్ని దాదాపు 6 మండలాలు కలువాయి మండలానికి సంబంధించి కూడా అక్కడ స్థానిక ప్రజలతో అయితే స్వతంత్ర టీవీ మమేకమైన పరిస్థితి అయితే ఉంది. మమేకమై ప్రజల్లో కలిసిపోతూ అక్కడ అడిగిన పరిస్థితి అయితే ఉంది. అడిగిన వెంబటే కూడా
కొద్ది నెలల క్రితం కూడా కొరగొండ్ల రామకృష్ణకి టీడీపీ అధిష్టానం సీటు కేటాయించుంటే ఖచ్చితంగా కొరగొండ్ల రామకృష్ణ అయితే గెలిపించుండే వాళ్ళని కూడా ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు కొరగొండ్ల రామకృష్ణ కాకుండా తన కుమార్తెకి సీట్ ఇవ్వడం, అది కూడా నాన్ లోకల్ కావడంతో పాటు కూడా అక్కడ వైసీపీ అభ్యర్థికి చాలా వరకు ప్లస్ అయిందని ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా కూడా వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ పూర్తి స్థాయిలో కూడా రాబోయే ఎన్నికల్లో పతనం అవుతుందని కూడా కొంతమంది ప్రజలు చెప్తున్నారు. ప్రజలతో పాటు కూడా కొంతమంది నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత 2 రోజుల్లో డాక్టర్ మస్తాన్ యాదవ్ టీడీపీ నుండి వైసీపీ కండువా కప్పుకుంటే పూర్తిగా అయితే టీడీపీ 10 నుంచి 20% కూడా టీడీపీకి ఓట్లు పడే అవకాశం లేదని